మన దేశంలో ప్రతి 5 మహిళల్లో ఒకరు పీసీఓఎస్ సమస్యతో బాధపడుతున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. హార్మోన్ల అసమతుల్యత కారణంగా పీసీఓఎస్ వస్తుంది. దీనివల్ల నెలసరి క్రమం తప్పడం, సంతానలేమి, బరువు పెరగడం, మూడ్ స్వింగ్స్, ఒత్తిడి, ఆందోళనలు, విపరీతంగా జుట్టు రాలిపోవడం, అవాంఛిత రోమాలు ఎక్కువగా రావడం వంటి సమస్యలు వస్తూ ఉంటాయి. ప్రస్తుతం ఈ సమస్యకు ఖచ్చితమైన చికిత్స లేదు. కానీ కొన్ని ఆహార అలవాట్లను మార్చుకుంటే దాని లక్షణాలను కొంతవరకు తగ్గించుకోవచ్చు. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మైదా లాంటి శుద్ధి చేసిన పిండి జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. పైగా దాంట్లో ఎలాంటి పోషకాలు ఉండవు. కాబట్టి పీసీఓఎస్తో బాధపడేవారు మైదా పిండికి బదులుగా జొన్న లేదా రాగి పిండిని తీసుకోవడం మేలు. సాధారణంగా ఈ సమస్య ఉన్నవారికి తీపి ఎక్కువగా తినాలనే కోరిక ఉంటుంది. అలాంటి సమయంలో బెల్లం లేదా తేనెతో చేసిన స్వీటు తీసుకోవడం మంచిది. అంతేకాదు బెల్లం పీసీఓఎస్ సమస్యను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. పండ్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయని అందరికీ తెలుసు. అయితే కొంతమంది పండ్లకు బదులు వాటి జ్యూస్ తాగడానికి ఇష్టపడతారు. అయితే జ్యూసులు ఇన్సులిన్ నిరోధకతను పెంచి పీసీఓఎస్ లక్షణాలను ఎక్కువ చేస్తాయి. కాబట్టి ఈ సమస్యతో బాధపడుతున్న వారు జ్యూసులకు బదులుగా పండ్లను తీసుకోవడమే ఉత్తమం. ఇక చాలామందికి కాఫీ, టీ తాగే అలవాటు ఉంటుంది. అయితే వాటిలో ఉండే కెఫిన్ పీసీఓఎస్ను మరింత తీవ్రతరం చేస్తుంది. కాబట్టి వాటికి బదులుగా హెర్బల్ టీ తీసుకోండి. పీసీఓఎస్ సమస్య ఉన్నవాళ్ళు సాధ్యమైనంత వరకు వేడి నీళ్లు తాగడమే మంచిది. అవి శరీరాన్ని డీటాక్స్ చేసి జీవక్రియను మెరుగుపరుస్తాయి. ఈ రోజుల్లో లేటుగా నిద్రపోవడం కామన్ అయిపోయింది. ఆలస్యంగా నిద్రపోవడం వల్ల హార్మోన్ల అసమతుల్యత ఏర్పడి కోపం, ఆందోళన, డిప్రెషన్ పెరుగుతాయి. కాబట్టి త్వరగా నిద్రపోయి ఉదయం త్వరగా లేచి కాసేపు వ్యాయామం చేస్తే పీసీఓఎస్ సమస్య నుంచి కాస్త ఉపశమనం పొందవచ్చు.